నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం కుంభరాశి వారికి ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, మిగతా గ్రహాన్ని అనుకూలంగా ఉన్నాయి. సో అందుకని కుంభరాశి వాళ్ళకి కాస్త బాగుంది. ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో అది చెప్పండి. అనుకూలమైన గ్రహాలు అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతికూల గ్రహాలు రెండే గ్రహాలు. ఒక రవి ప్లస్ తర్వాత కుజుడు. రవి కుజులు ఇద్దరు కొంచెం ఇబ్బంది పెట్టారు. అయితే చతుర్థ స్థానం అయినా పంచమ స్థానం వచ్చినా కుజుడు కొంచెం ఇబ్బంది పెడతారు. అంటే కుటుంబ స్థానంలో ఇబ్బందులు, సంతానంతో ఇబ్బంది. సో కుంభరాశి వాళ్ళకి ఉండేది ప్రశాంతత ఇంట్లో. ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు కష్టపడేది కుటుంబం కోసం. కుటుంబంలో ఉండే సంతానాన్ని, భార్యని, తర్వాత తల్లిదండ్రుల్ని, బంధుమిత్రుల్ని అందరినీ ప్రేమిస్తారు వీళ్ళు. సో వీళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వీళ్ళు తట్టుకోలేరు. అది కుంభరాశిలో వీళ్ళకి అది అనుకూలంగా. సో ప్రతికూలంగా మిగతా అన్ని కొంచెం పర్వాలేదు. శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ శని యొక్క ఫలితాలు అనుభవించాల్సింది. అది జరుగుతూనే ఉంది. అది గోచారంలో ఉండేది, అప్పుడప్పుడే మారదు. కుంభరాశికి ఎలాంటి శని ప్రభావం ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. ఇంకా 2.5 years పైన ఉంది. సో శని భగవానుడు గోచారంలో శని భగవానుడు ఉన్నారు కనుక వీళ్ళకి రాశిలో కుంభరాశిలోనే ఉన్నారు కనుక కొంచెం శని భగవాన్ ప్రభావం. ద్వితీయ రాహు. అవును. ద్వితీయ రాహు అనేది వీళ్ళకి కొంచెం బలాన్ని ఇస్తాడు, కాస్త ఇబ్బంది ఇస్తాడు. ఏంటంటే ఒక రకమైన కుటుంబం వల్లే వీళ్ళు అనుకూలంగా ఉంటారు. కుటుంబంలోనే అన్ని సంతోషాలు ఇస్తూ మళ్ళీ అదే విధంగా డబ్బును ఖర్చు పెట్టేస్తుంది. సో వచ్చిన ధనం ఇలా వస్తే అలా వెళ్ళిపోతుంటుంది. ఎలా వెళ్ళిపోయింది అనేది లెక్కగా ఉండవు అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. సో ఆర్థిక ఇబ్బంది అనేది కొంచెం ఉంది, ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే వస్తుంది అంటే ఒక మామూలుగా సామాన్యంగా నడుస్తుంది తప్ప స్పెషల్ గా ఏమైనా కావాలంటే అప్పు చేస్తారు వీళ్ళు. ఆ అప్పు అనేది కొంచెం వీళ్ళకి భారంగా మారుతుంది. చేయకుండా ఉంటేనే బెటర్. చేయకుండా ఉండాలి. ఈ మాసంలో కాస్త అప్పులు అనేది అప్పు జోలికి వెళ్ళకుండా ఉండాలి. కానీ ఈ మాసంలో ఉన్న వచ్చే మాసమైనా పై మాసమైనా కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టే ఉంది. ఎందుకంటే కుజుడు ఈ మాసం తర్వాత వచ్చే మాసం నుంచి కొంచెం స్తంభిస్తాడు అక్కడ. సో కుంభరాశి కాస్త అంత కుటుంబంలో సమస్యలు, చికాకులు అనేది ఉంది. వీళ్ళకి అసలు ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. కాదు కొన్ని విషయాలు, కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి ఖచ్చితంగా. వస్తుంది అనే దూబరా ఖర్చు పడ్డం కానీ, లోన్ తీసుకొని ఖర్చు పడ్డం కానీ చేస్తే అది కాస్త కష్టకరంగా మారుతుంది. తర్వాత ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. తర్వాత వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. సో వాళ్ళకి వచ్చే కష్ట నష్టాలు అనేవి అలా రొటీన్గా నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడు అక్కడ ఉండడము, అది ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. ద్వితీయ రాహు ఉండడం వల్ల కొంచెం ఆ రెండు మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏవైతే పెద్ద గ్రహాలు ఎప్పుడైతే ఇబ్బంది పెడుతుంటాయో వీళ్ళ ఆ ఇబ్బంది నడుస్తూనే ఉంది. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవడానికి ఏంటంటే గృహిణులకి బ్రహ్మాండంగా ఉంది. ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు అనుకున్న పనులు అనుకుంటే వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ పూజ, లేకపోతే వాళ్ళ వ్యాపారం, ఇంట్లో సంబంధించిన వ్యాపారాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. తర్వాత మీడియా రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మాటలు పడి వాళ్ళ కెరీర్ దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి రవి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. కెరీర్ సంబంధించిన వ్యవహారాలు అంటే ప్రొఫెషనల్ గా ఎదిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందులో మీడియా రంగంలో యాంకర్స్, యాక్టర్స్, ప్రొఫెషనల్ గా అడ్వకేట్స్, డాక్టర్స్, ఆస్ట్రాలజర్స్ వీళ్ళకు కూడా కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. రవి మారిన తర్వాత ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా రవి మారినా అదే ఇంపాక్ట్ వస్తుంది అన్న. ఎందుకంటే రవి ఇక్కడ నిజ పొందుతున్నాడు. ఖచ్చితంగా ఆ రకమైన ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైతే శని రాహులు ఎప్పుడు కూడా చూసుకున్న శని భగవాన్ ఆ రాశిలో ఉన్నారు కనుక ఇబ్బంది జరుగుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సో సంబంధించిన వ్యవహారాలు ఏదైనా చేస్తే 1-10 సార్లు ఆలోచించి ఏ పని చేయడము, వెంటనే సైన్స్ పెట్టి అగ్రిమెంట్ సంతకాలు పెట్టేసి మనం ఇరుక్కుండము అవి జరుగుతుంటాయి. అలాంటివన్నీ కూడా ఆలోచించి చేయాలి. ఎందుకు ఆలోచించాలంటే ద్వితీయ రాహు జనరల్ గా ఆలోచించాం, అక్కడ మంచిగా వాళ్ళ మాటలు నచ్చాయి, ఆటోమేటిక్ గా మాయలో పడ్డము, బాగుంటుంది అనుకోవడము, లేకపోతే నమ్మడము, నమ్మక ద్రోహాలు జరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి ఏంటంటే మనం కాస్త ఏం చేయాలంటే దైవారాధన ఎక్కువ ఆరాధించాలి. భార్యాభర్త మధ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఏదో ఒక భ్రమలో పడి, ఏదో మాయలో పడి వీళ్ళు కొట్టుకోవడం కానీ, కొంచెం గొడవలు రావడం కానీ జరుగుతాయి. ఎందుకంటే చతుర్థ స్థానంలో కుజుడు, తర్వాత పంచమ స్థానంలో కుజుడు, పిల్లలతో కానీ, దాంపత్య జీవితంలో కానీ, భార్యాభర్త మధ్యలో కానీ గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వీళ్ళు
దైవారాధన చేయాలి. నేను ఎప్పుడు దైవారాధనే చెప్తాను, ఎందుకంటే దైవాన్ని మించిన ఏ శక్తి పనిచేయదని నా నమ్మకం. సో నేను ఎప్పుడు దైవాన్ని ఆరాధిస్తుంటాను, ఎప్పుడు నాకు దైవం తప్ప వేరే ధ్యాస ఉండదు. అలాగే ఎవరైనా సరే దైవారాధన ఖచ్చితంగా చేస్తే అనుకూలంగా మారుతుంది. సో వీళ్ళు దుర్గాదేవి ఆరాధన, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం వల్ల పిల్లలకి ఎటువంటి ప్రమాదాలు జరగవు. తర్వాత పిల్లల వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. ఎందుకంటే సంతానం ఏదైనా తప్పు చేస్తే మనం ఏదైనా అనుభవించాలి. కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయంటే పిల్లలు ఏ తప్పు చేసినా అది కెరీర్ పరంగా వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకే అటువంటి ఇబ్బందులు లేకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఏ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండడానికి దుర్గాదేవి ఆరాధన. సో ఈ రెండు ఆరాధనలు వీళ్ళు ఈ మాసం అంతా చక్కగా చేసుకోవాలి. వివరంగా ఇంకొక పరిహారం కూడా చెప్తారు. అంతకన్నా ముందు మరి ఈ కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు, వక్రించిన గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు అనుకోవచ్చండి? ఖచ్చితంగా గురువు వక్రిస్తున్నాడు కదమ్మా. చతుర్థ స్థానంలో వక్రించినప్పటికి కూడా మనకి ఏంటంటే ఆయన దృష్టి, విశేష దృష్టిలో పంచమ దృష్టి, నవమ దృష్టి, లగ్నంలో సప్తమ దృష్టి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా గురువు బలం తక్కువైపోయింది వీళ్ళకి అక్కడ. కానీ మన గురువు కంటే కూడా శని భగవాన్ ఉన్నారు వీళ్ళ రాశిలో. సో ఆయన ఉంటే అదే పెద్ద బలం వీళ్ళకి. ఆయన కొంచెం మంచి ఫలితాలు, కొంచెం మిశ్రమ ఫలితాలు, కాస్త కష్టపడే ఫలితాలు 3 ఇస్తాడు ఆయన. ఎందుకంటే కర్మకారకుడు. మనకి అనుభవించే ఆనందం ఉంటే ఆనందాన్ని ఇస్తాడు, అనుభవించే కష్టాన్ని ఉంటే కష్టాన్ని ఇస్తాడు ఆయన. సమానంగా తోలుస్తాడు. అందుకని ఖచ్చితంగా శని భగవాన్ ఉన్నాడు కనుక వీళ్ళకి జరిగే విషయాలన్నీ కూడా ఇబ్బంది ఉంది. అయితే వీళ్ళకి ఏంటంటే ఏం చేసుకోవాలి అంటే దైవారాధన. మీరు ఎలాగో ఇందాక చెప్పారు, ప్రాక్టికల్ గా ఉంటారు వీళ్ళు. దేవతారాధన ఖచ్చితంగా చేయాలి. సో వీళ్ళంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు ఈ విషయాన్ని. వీళ్ళు ఉద్యోగం చేస్తున్నాం, ఎవరిని ఒక మాట అనం, మన పని మనం చేసుకుంటున్నాం ఏంటి అని. కానీ ద్వితీయ రాహు ఏం చేస్తాడంటే వీళ్ళకి తెలియకుండానే ఒక రకమైన బద్ధకాన్ని ఇస్తాడు. చాలా మంది ఏంటంటే బద్ధకం లేదు, కరెక్టే, బద్ధకం లేదు, కానీ ఫోన్ లో మీరు రీల్స్ చూస్తున్నారా, అది బద్ధకం కిందే వస్తుంది ఏంటి. ఒక పని చేద్దాం వాయిదా వేస్తూ వాయిదా వేసి నెత్తి మీదకి వచ్చే వరకు ఆగకుండా ఉంటామా, అది కూడా బద్ధకం కింద వస్తుంది. అంటే దురవ్యసనాలు, దురలవాట్లు అంటే వాటిలో అతి నిద్ర, అతి తిండి, అతిగా మాట్లాడటము, అలా కూర్చొని ఉండిపోవడం, ఏమి చేయకుండా ఉండడం, ఇవ్వకుండా దురలవాట్ల కింద వస్తాయి, దుర్లక్షణాల కింద వస్తాయి. కానీ జనరల్ మనం ఏంటంటే దురవ్యసనాలు అంటే వేరే ఆలోచిస్తాం, దురలవాట్లు అలవాట్లు అనుకుంటాం. వాటన్నిటికంటే మెయిన్ ఇదే ఇంపార్టెంట్. మనం ఒక ఫోన్ ఇవాళ రోజున ఏమీ లేవండి అందరికి, చాలా మందికి చేతిలో ఫోన్ ఉంటే చాలు, 1 గంట పోతుంది వాళ్ళకి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పి అంటే అని ఫోన్ చూసుకుంటారు, అది కాస్త గంట అవుతుంది, వాళ్ళు గంట సేపు నుంచి అది చూసుకుంటూ ఉంటుంటారు. ఫోన్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. సో అందుకే ఏం చేస్తా అంటే 10 సెకండ్స్ ఫోన్లో అలారం పెట్టండి. 10 సెకండ్స్ అవగానే అది మోగుతుంది, అప్పుడు మనం ఏ పని చేస్తాం తెలుస్తుంది. సో ద్వితీయ రాహు ఎప్పుడు ఖచ్చితంగా బద్ధకాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని ఇచ్చాడు కదా, ఆయన బద్ధకం ఇచ్చాడు, మేము బద్ధకం ఇస్తున్నాం ఉండిపోతున్నాం అని అనుకోకండి. ఆ బద్ధకాన్ని బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన ఖచ్చితంగా చేయడం. తర్వాత శనివారం పూట గోశాలకు వెళ్ళడం, గోవులకి కాస్త బెల్లం తినిపించడము, తర్వాత శనగలు తినిపించడం, నానబెట్టిన శనగలు తినిపించడం, నానబెట్టిన నువ్వులు బెల్లం కలిపి తినిపించడం, ఇవి గోశాలలో వీళ్ళు చేయాల్సిన పరిహారాలు. శనివారం పూట ఖచ్చితంగా గోశాలకు శనివారం పూట వెళ్లాల్సింది. తర్వాత వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన. ఏమైనా అప్పుల సమస్యలు ఉన్నా, అప్పులు తొందర తీరాలన్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కొనంటే వెంకటేశ్వర స్వామికి 9 జ్యోతులతో దీపారాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని సమస్యలు తీరుతాయి. అలా తీరాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం విందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.